साईं बाबा, 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 साईं बाबा। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత డిసెంబర్ 8వ తేదీ 1936, మార్చి 10వ తేదీ 1938. అబ్దుల్ తండ్రి సుల్తాన్, వయసు సుమారు 60 సంవత్సరములు, ముసల్మాన్, ఖాండేష్లోని నాందేడు, ప్రస్తుత నివాసం షిరిడి. నేను తపతీ నదీ తీరంలోనున్న నాందేడ్ నుండి 45 సంవత్సరాల క్రితం, అంటే
1889లో షిరిడి వచ్చాను. మొదట నేను నాందేడ్కు చెందిన అమీరుద్దీన్ ఫకీర్ ఆశ్రయంలో ఉన్నాను. ఆ ఫకీర్కు సాయిబాబా కలలో కనబడి 2 మామిడి పండ్లను ప్రసాదించి వాటిని నా చేతికి ఇచ్చి నన్ను షిరిడి పంపమని ఆదేశించారు. అమీరుద్దీన్ ఫకీర్ తన కల విషయం చెప్పి మామిడి పండ్లను ఇచ్చి నన్ను షిరిడిలోని శ్రీ సాయిబాబా దగ్గరికి వెళ్ళమన్నారు. నేను ఇక్కడికి నా 20వ సంవత్సరంలో వచ్చాను. అప్పటికి నానాసాహెబ్ చందోర్కర్ కూడా బాబా వద్దకు రాలేదు. బాబా నన్ను చూడగానే నా కాకి వచ్చింది, మేరా కావలా ఆలా అంటూ ఆహ్వానించారు. బాబా నన్ను తమ సేవకు పూర్తిగా అంకితమవ్వమని ఆదేశించారు. మొదటి నుండి నేను 5 అఖండ దీపాలలో లెండి, మసీదు, చావడి మొదల చోట్ల నూనె పోయడం, వెలిగించడం మొదలైన పనులు చేసేవాడిని. బాబా నాకు గాని మరెవరికి గాని భోజనం పెట్టేవారు కాదు. ఏదో విధంగా భిక్ష చేసి భోజనం సంపాదించుకునేవాడిని. నేను ప్రస్తుతపు గుర్రపుశాలలో 5-6 సంవత్సరాలు నివసించాను. నేనెప్పుడు బాబా సేవ చేస్తూ వారి చెంతనే గడిపేవాడిని. నేను రోజుకు 3 సార్లు స్నానం చేసేవాడిని. మసీదులో వారి చెంత ఖురాన్ పఠించేవాడిని. ఒక్కొక్కసారి బాబా ఖురాన్ను తెరిచి ఆ పేజీలో ఉన్న భాగాలను చదవమనేవారు. అప్పుడప్పుడు వారు ఖురాన్లోనున్న వాక్యాలను చెప్పేవారు. బాబా నోటి నుండి వెలువడిన ప్రతి మాట పవిత్రమైనదే. వారి మాటలను మరాఠీ, మోడీ లిపిలో పుస్తకంలో రాసేవాడిని. బాబా నోటి నుండి వెలువడిన మాటలు నన్నేగాక అందరినీ సరైన మార్గంలో నడిపిస్తాయని నా నమ్మకం. అందువల్ల వారి ప్రవచనాల పుస్తకాన్ని క్రింది విధంగా ఉపయోగించేవాడిని. ఎవరైనా తమ భవిష్యత్తు తెలుసుకోదలిచినప్పుడు కానీ, క్లిష్ట సమస్యలు ఎదురైనప్పుడు కానీ నా దగ్గరకు వచ్చేవారు. నేను భక్తితో బాబాను తలుచుకొని పుస్తకాన్ని తెరిచేవాడిని. తెరిచిన పేజీలో వాళ్ళ భవిష్యత్తుకు లేదా సమస్యలకు సంబంధించి సమాధానం ఉండేది. ఇందుకు 2 ఉదాహరణలు ఇస్తాను. బాబా సమాధి చెందిన తరువాత సాయి మందిరంలో ఒక బావిని త్రవ్వారు. కానీ ఆ బావిలో త్రాగడానికి ఉపయోగపడిన ఉప్పు నీళ్లు పడ్డాయి. వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. నేను ప్రవచనాల పుస్తకాన్ని సంప్రదించాను. మరికొంత లోతు త్రవ్వితే మంచినీళ్లు పడతాయని అందులో ఉంది. నేను వెళ్ళి మరి 2 అడుగులు త్రవ్వాను. మంచినీళ్లు పడ్డాయి. రెండవది బారిస్టర్ గాడ్గిల్కు సంబంధించిన విషయం. అతని కుమారుడు ఇంగ్లాండ్ వెళ్ళి ఉన్నాడు. అతను తిరిగి ఇండియా వస్తాడా లేక అక్కడే స్థిరపడతాడా అని అడిగాడు. నేను అతను తిరిగి వస్తాడని చెప్పాను. అలాగే అతని కుమారుడు తిరిగి వచ్చాడు. నేను ఈ ప్రవచనాల పుస్తకాన్ని ఖురానంత పవిత్రంగా భావించేవాడిని. నేను ఈ పుస్తకాన్ని పఠిస్తూ జపమాల త్రిప్పుతూ బాహ్య ప్రపంచం మరచి అందులో పూర్తిగా నిమగ్నమైపోయేవాడిని. నేను ఒక స్త్రీ ముఖం చూసి ఆమెకు వివాహం అవుతుందా, సంతానం కలుగుతుందా లేదా అనే విషయాలు చెప్పగలిగేవాడిని. నేను అలా చాలాసార్లు చెప్పాను. నేను చెప్పినవన్నీ నిజాలయ్యాయి. ఇదంతా బాబా కృప వల్లనే సంభవమైంది. నా దగ్గరకు వచ్చేవాళ్ళని నేను ఆశీర్వదించేవాడిని. పైన చెప్పినట్లు నేను ఈ పుస్తకాలను పారాయణ గ్రంథంగానే కాక భవిష్య దర్శనిగా కూడా ఉపయోగించేవాడిని. లెండిలో స్తూపంలా కట్టబడిన దానిపై నందదీపం లేక అఖండ దీపం ఉండేది. సాధారణంగా బాబా ఆ స్తూపం వెనుక కూర్చునేవారు. అక్కడి నుండి వారికి ఆ దీపం కనిపించేది కాదు. బాబా ఆ దీపం వైపు దృష్టి సారించినట్లు కూడా నేను చూసెరగను. నేను బాబాకు లెండి ఇతర చోట్ల సేవ చేసేవాడిని. లెండిలో కుండల నిండా నీరు తెచ్చిపెట్టేవాడిని. బాబా 2 కుండల దగ్గర కూర్చుని నీటిని అన్ని దిక్కులకు చల్లేవారు. బాబా అలా ఎందుకు చేసేవారో, నీరు చల్లేటప్పుడు వారు ఏదైనా మంత్రం ఉచ్చరించేవారో లేదో నేను చెప్పలేను. ఆ సమయంలో నేను తప్ప మరెవరూ అక్కడ ఉండేవారు కాదు. బాబా చెంత నేను తప్ప ఇతర మహమ్మదీలెవరూ ఖురాన్ కానీ ఇతర పవిత్ర గ్రంథాలను కానీ పారాయణ చేసినట్లు నేను ఎరుగను. అప్పుడప్పుడు బాబా పవిత్రమైన పదాలు ఉచ్చరిస్తూ ఉండేవారు. వీటన్నింటినీ బాబా అనుమతితో పుస్తకంలో వ్రాసేవాడిని. ఈ పుస్తకాన్ని మీరు కానీ ఇతర భక్తులు కానీ చదవవచ్చును. దీనిలో లిపి దేవనాగరిలో కానీ మోడీలో కానీ కనిపిస్తుంది, మోడీలో కానీ ఉంటుంది. తరువాత అబ్దుల్ ఈ పుస్తకాన్ని బివి నరసింహస్వామి చేతికిచ్చాడు. వారు పుస్తకాన్ని తెరిచి చూశారు. అది మరాఠీలో వ్రాయబడి ఉంది. అందులో బాబా నోటి నుండి వెలువడిన మాటలున్నాయి. మారుతి స్తోత్రాలున్నాయి. దేవుని యొక్క దశావతారాలు, హిందూ దశావతారాలతో మహమ్మద్ మరికొందరిని సంప్రదాయబద్ధంగా జోడించి వరుసగా వ్రాయబడి ఉన్నాయి. దానికి తగ్గట్లే బాబా వారిని అనుసరించే అబ్దుల్
ఇద్దరూ హిందూ అవతారాల పట్ల, మారుతి పట్ల భక్తి ప్రపత్తులతో ఉండేవారు, ప్రార్థించేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. మార్చి 10, 1936న షిరిడీలో చెప్పిన విషయాలు. మహమ్మదీయులెవరూ బాబాకు ఖురాన్, షరీఫ్ వంటి పవిత్ర గ్రంథాలను చదివి వినిపించడం కానీ, వాటిలోని విషయాలు వివరించమని అడగటం కానీ జరగలేదు. ఎంతోమంది ఫకీర్లు, ముస్లిం సాధువులు బాబా దగ్గరికి వచ్చేవారు. బాబా వారితో ఏ విషయాలు మాట్లాడేవారో నాకు తెలీదు. నేను ఎక్కువ సమయం బాబా సేవలోనూ, వీధులను చిమ్మి శుభ్రపరచడంలోనూ, రాత్రంతా బాబా సన్నిధిలో ఖురాన్ చదవటం వంటి పనుల్లో నిమగ్నమై ఉండేవాడిని. రాత్రి సమయాల్లో నిద్రపోకుండా ఖురాన్ చదువుతూ ఉండమని బాబా చెప్పేవారు. పవిత్రమైన ఖురాన్ చదివినప్పుడు తోగకూడదని, నిద్రలోకి జారకూడదని కూడా బాబా చెప్పేవారు. స్వల్పంగా తిను, ఒక్క పదార్థంతో తృప్తిపడు, రుచులకు పోవద్దు, అదిగా నిద్రపోవద్దు అని బాబా చెప్పేవారు. నేను ఎవరిని అని విచారించమని చెప్పారు. నేను వారి సలహా పాటించి కొద్దిగా తిని రాత్రుళ్ళు నిద్రపోకుండా ఖురాన్లోని శ్లోకాలను మననం చేసుకుంటూ ఉండేవాడిని. అలా చేసేటప్పుడు నేను మరొకరెళ్ళి భంగిమలో ఉండేవాడిని. ఒక రాత్రి నేను బాగా అలసిపోయి ఉన్నందువల్ల దోచుల్లో మొహం పెట్టుకొని నిద్రలో జారిపోతున్నాను. అప్పుడు బాబా, చంద్రుని చూడటానికి ప్రయత్నిస్తున్నావా అని అడిగారు. ఆ రాత్రి నేను నిద్రమత్తులో బాబా మీద కొరిగిపోయాను. బాబా ఆ పాదాలపై నెమ్మదిగా తట్టడంతో మేలుకున్నాను. మరుసటి రోజు నేను మొహం కడుక్కోవడానికి దోశల్లో నీళ్లు తీసుకున్నప్పుడు చిత్రంగా దోశల్లో పూర్ణచంద్రుడు కనిపించాడు. అప్పుడు సమయం మధ్యాహ్నం 2 గంటలు. ఈ దృశ్యం గురించే బాబా చెప్పారు. నేను బండిని, అందులో బాబా వెలిగించిన అఖండ దీపాన్ని సంరక్షిస్తూ ఉండేవాడిని. నేను లెండీని, అందులో బాబా వెలిగించిన అఖండ దీపాన్ని సంరక్షిస్తూ ఉండేవాడిని. ఆ రోజుల్లో ఆ దీపం నేలలో 2 అడుగుల లోతుగా త్రవ్వబడి గుంటలో ఉండేది. దీపం ఆరిపోకుండా దానిపై పందిరి ఉండేది. పందిరిపై రేకుల చుట్టూ 20 తెరలు కట్టబడి ఒక గుడారంలా కనిపించేది. నేను ఆ గుడారంలో ఉంటూ దీపాన్ని సంరక్షిస్తూ ఉండేవాడిని. తర్వాత ఆ స్థలానికి కొంచెం దూరంలో ఇటుకలు సున్నంతో దిమ్మినొకదాన్ని నిర్మించారు. ఆ దిమ్మె మీద చుట్టూ మూసి ఉన్న అరలోనికి దీపాన్ని మార్చారు. బాబా లెండికి వచ్చి దీపానికి దగ్గరగా కూర్చునేవారు. నేను 2 బకెట్లతో నీళ్లు తెచ్చి వారి దగ్గర పెట్టేవాడిని. వారు ఆ నీటిని దీపం చుట్టూ చల్లేవారు. తర్వాత అన్ని దిక్కుల వైపు కొన్ని గజాలు నడిచి వెళ్ళి అక్కడ నిలబడి ఆ దిక్కు వైపు తదేకంగా చూస్తుండేవారు. నేను సాయికి చేసే సేవ అందరికీ చేసినట్టుగా భావించేవాడిని. షిరిడీ పొలిమేరలో ఉన్న కాలువలో బాబా బట్టలు ఉతికి తెచ్చేవాడిని. మసీదు చావడి వాటి పరిసరాలు శుభ్రంగా చేమ్మేవాడిని. దీపాలు తుడిచి నూనె పోసి పెట్టేవాడిని. బావి నుండి నీరు తోడి తెచ్చేవాడిని. బాబా తిరిగే వీధులన్నీ చిమ్మటమే కాక మలాన్ని కూడా ఎత్తి పారేసేవాడిని. బాబా నన్ను హలాల్ కుర్ అని, మై మిరియాంబి అని, అంటే నా పాకివాడ అని పిలిచేవారు.
ఈ షిర్డీలో నివసించే తొలి రోజుల్లో ఆమె వీధులను చిమ్మి శుభ్రపరిచేది. నేను ఆ పనిలో ఆమెకు సహాయపడేవాణ్ణి. నా ప్రాపంచిక, ఆధ్యాత్మిక అవసరాలన్నీ బాబానే చూస్తున్నారు. రాధాకృష్ణ చనిపోయిన చాలా కాలం తర్వాత బాబా మహాసమాధి అనంతరము అంటే 1927 ప్రాంతంలో ఆమె నివసించిన శాలలో ఒకరోజు ఖురాన్లోని శ్లోకాలను మననం చేసుకుంటూ ఉన్నప్పుడు శిథిలావస్థలో ఉన్న శాల యొక్క 3 మట్టి గోడలు హఠాత్తుగా కూలిపోయాయి. నడుం వరకు ఆ శిథిలాల్లో నేను కూరుకుపోయాను. అయినా నాకు ఏ ప్రమాదము జరగకుండా బాబాని నన్ను కాపాడారు. బాబా నన్ను ఆశీర్వదించి వారి చెంతనే ఉంచుకున్నారు. బాబాను సేవించుకోమని మొదట నా గురువైన అమీరుద్దీన్ నన్ను ఆదేశించారు. నేను అలాగే చేశాను. ఒకసారి ఆయన షిరిడి వచ్చి నన్ను తమతో రమ్మని పిలిచారు. బాబా ఆదేశిస్తే వస్తానని చెప్పాను. కానీ బాబా అలాంటి ఆదేశం ఏది ఇవ్వనందున నేను షిరిడీలోనే బాబా వద్ద ఉండిపోయాను. అమీరుద్దీన్ షిరిడి నుండి వెళ్ళిపోయాడు. బాబా నన్ను ఆశీర్వదించే తీరు విచిత్రంగా ఉండేది. ఒక్కోసారి వారి ఆశీర్వాదం తిట్లు దెబ్బల రూపంలో ఉండేది. చాలాసార్లు నన్ను జోగును కొట్టేవారు. నాతో తేరేకు దరియాకు పార్ ఉతార్ దియా, తేరా మట్టి సోనా బనా దియా, క్యా బడి మాడి బాందియా అనేవారు. బాబా ఉదయాన్నే చావుల్లో కూర్చొని పై విధంగా నన్ను ఆశీర్వదించి మసీద్కి బయలుదేరేవారు. వారు తరచుగా అవతారాల గురించి చెప్తుండేవారు. వారు చెప్పినవన్నీ ఆ పుస్తకంలో వ్రాయడం జరిగింది. అబ్దుల్లా ఒక పాత పుస్తకాన్ని తీసి చూపించాడు. అందులో కొన్ని భాగాలు దేవనాగరిలో, కొన్ని మోడీలో, మరికొన్ని ఉర్దూలో ఉన్నాయి. ఇవి ఎవరు వ్రాశారో చెప్పేందుకు అతను ఇష్టపడలేదు. తోటి భక్తుల అభిప్రాయం ప్రకారం ఇవన్నీ వ్రాయటానికి కావలసిన పరిజ్ఞానం అబ్దుల్లాకు లేదని తెలిసింది. కానీ ఈ రచయిత బివి నరసింహస్వామి ప్రార్థన మేరకు పుస్తకంలో వ్రాసి ఉన్న ప్రవచనాలను అబ్దుల్లా చదివి వినిపించాడు. బాబా అవతారాల గురించి చెప్పినది క్రింది విధంగా వ్రాయబడి ఉంది. బాబా మొదట చెప్పింది ఓంకార్ ఓంకార్ ఓ సే భవాకార్, భవాకార్ సే ఆద్, ఆద్ సే అలీక్, अलिक से निरंजन, निरंजन से निराकार, निराकार से नील, नील से अनिल, अनिल से शून्य. వీటి భావము నీవు భవసాగరాన్ని దాటడానికి తోడ్పడ్డాను. నీ మట్టిని బంగారంగా మార్చాను. ఎంత పెద్ద భవనాన్ని కట్టి ఇచ్చాను. మొదట రెండు నా ఆధ్యాత్మిక ప్రగతి గురించి బాబా చెప్పి ఉండవచ్చు. మూడవది నా భవిష్యత్తును సూచిస్తూ చెప్పినది అయి ఉండొచ్చు. బాబా సమాధి చెందిన తర్వాత నేను సమాధి పూజ నిర్వహిస్తూ 8-9 సంవత్సరాలు బోటివాడాలోని గదిలోనే నివసించసాగాను. केशव आम्र उत्तर पूर्व पिररक्ष मीर मत्स्यावतार मनायत आस्मित जमित भगीरथ उच्चायत रेखायत बलिंतर धीरमक्री त्रयंबाका कदावतार उच्चायत देशमत प्रजायत उग्रसेना कदन डाल बाराक्षर वराहावतार खलीपत गोत्रम विष्णु हरितक
बब्रा सेठ, नरसिंह अवतार, सेजवार देव, जन बंदोबस्त, बैलचंद, कासिब वामन अवतार। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। शान जान म्यान नूर तेज कमल कदरम अद्भुत रस्वा कबूबई हरि पर्वा अनर्ध जयम अवि आतस्त धर्म मानदता इसरन जमदग्नि परशुराम अवतार राजाजी जाति कवादिक राजा दशरथ रामचंद्राजी अवतार अंकुश आज्ञ पुरुष हिरपाल बजाल पितृ इदुरथ सुरसेन वासुदेव श्री कृष्णा जी अवतार प्रतिमदान अनुरुदास अनिरुद्ध इसितहार भद्दा जली अवतार कली ब्राह्मण हुआ राजपूत हुआ गौली हुआ बाद मुसलमान हुआ चतुर्युग्नेचार अवतार निकल कृत युगा तीर्थ में 3 अवतार त्रेता युगा द्वापर में धोन अधर्म में 1 अवतार मत्स्य कच्छ वराह नारसिंह वामन परशुराम कृष्णाजी बौद्धो भी कलगी यनेम इब्राहिम 4 वेद किए एटेरावु वास्ते कलम शरीफ उतारा है खुदा की कुदरत खुदा ही जाने हर वेद में हजारों अवतार निकाले मगर हर जमाने की इबादत जुदा जुदा है यूं है हिंदुस्तान गाड़ी पर 8 बादशाही करेंगा ये खबर 18 పురాణ్ మే హై ఇంకా చాలా ఉన్నప్పటికీ అబ్దుల్ చాలా నెమ్మదిగా చదవడంతో అదంతా చదవడానికి సమయం లేకపోయింది. సెప్టెంబర్ 11వ తేదీ 1936 థానా అబ్దుల్ రహీం సంసుద్దీన్ రంగారి పెయింటర్ వయసు 65 సంవత్సరాలు ముసల్మాను మహాగిరి థానా 1913లో థానాలోనే కాకుండా సిడీలో కూడా ప్లేగు వ్యాపించి ఉంది. అప్పుడు నా భార్య ఏదో తెలియని జబ్బుతో నెల రోజుల నుండి బాధపడుతూ ఉంది. ఆమె గొంతు దవడలు వాచి ఏమీ తినలేని పరిస్థితి ఏర్పడింది. ఎన్నో మందులు వాడాము కానీ ఫలితం లేకుండా పోయింది. మా పొరుగున నివసించే స్థానిక ఫ్లీడరు అయిన ఆర్జీ గుప్తే అను అతడు నా భార్యను షిరిడీలో ఉన్న శ్రీ సాయిబాబా వద్దకు తీసుకెళ్ళమని అలా చేస్తే ఆమె జబ్బు నయమవుతుందని సలహా ఇచ్చాడు. అతని సలహా పాటించి షిరిడీ బయలుదేరాము. ప్రయాణం మొదలైనప్పుడు ఆమె ఏమీ తినలేని పరిస్థితిలో ఉంది. కానీ మార్గమధ్యంలో ఇగత్పూరిలో ఆమె టీ త్రాగగలిగింది. నాసిక్లో కొంచెం ఆహారం చేసుకోగలిగింది. ఇది ఒక శుభ సూచకం. ఆమె త్వరగా కోలుకోసాగింది. మేము షిరిడీ చేరాము. నేను మసీదులోనికి వెళ్ళి బాబాకు నమస్కరించాను. వారు హిందుస్థానీలో మాట్లాడారు. బాబా, ఎక్కడి నుండి వస్తున్నావు? నేను థానా నుండి. బాబా, దేనికోసం? నేను, నా భార్య గొంతువాపుతో బాధపడుతూ ఉంది. బాబా, ఆమెను మసీదులోనికి రమ్మని చెప్పు.
ఆమెను లోనికి తీసుకువెళ్ళాను. ఆమె బాబాకు నమస్కరించగా బాబా ఆమె శిరస్సుపై తమ హస్తాన్నుంచి భగవంతుడు మంచి చేస్తాడు, ఖుదా అచ్చా కరేగా అని ఆశీర్వదించారు. బాబా అడగకుండానే నేను వారికి రూపాయి 4 అన్నాల దక్షిణ సమర్పించాను. వారు స్వీకరించి ఊదిని ప్రసాదించారు. తర్వాత మేము 2 గంటలు అక్కడే గడిపాము. నా భార్య గొంతు, దవడవాపు త్వరగా తగ్గిపోసాగాయి కనుక ఇంకా అక్కడ నుండి బయలుదేరవచ్చుననిపించింది. కానీ బాబా నన్ను అక్కడే ఉండమన్నారు. నా భార్య 2 ఏళ్ల కొడుకుతో కొత్త ప్రదేశంలో ఉండడం ఇష్టం లేక బాబా అనుమతి తీసుకోకుండానే ఇంటికి బయలుదేరాము. మేము వచ్చిన టాంగా గ్రామంలో ఉంది. మేము దానిలోనే తిరిగి కోపర్గాంకు బయలుదేరాము. సగం దూరం వెళ్ళేంత వరకు మాకు ఏ ఇబ్బంది కలగలేదు. కానీ కొద్దిసేపటి తర్వాత టాంగా ఇరుసు విరిగిపోయింది. అప్పుడు రాత్రి 10 గంటలయ్యింది. వేరే వాహన వసతి లేక నిర్మానుష్యమైన దారిలో చిక్కుకొని పోయాము. ఆ రాత్రి వేళ మేము అన్ని మైళ్ళ దూరం వెనుకకు నడవలేము, ముందుకు వెళ్ళలేము. మరో ప్రక్క దారిదోపుడి దొంగలు భయం, తలదాచుకునేందుకు చోటు లేక చలిలో వణుకుతూ 2 గంటలు గడిపాము. అటువంటి ఇబ్బందికర పరిస్థితి ఎవరికి రాకూడదు. బాబా మాటలు పెడచెవిన పెట్టినందుకు చింతించాం. అర్ధరాత్రి దాటిన తర్వాత ఏదో బండి వస్తున్న చప్పుడు వినిపించింది. బండివాడు థానావాలా అని అరుచుకుంటూ వస్తున్నాడు. నేను అతనిని ఆపి నేను థానావాలా అని చెప్పాను. ఈ రాత్రి సమయంలో మా దుస్థితి ఎలా తెలిసింది, ఇక్కడికి ఎలా వచ్చావు అని ఆ టాంగా వాళ్ళను అడిగాను. నన్ను బాబా పంపించారని అతను చెప్పాడు. ఎందుకోసం అని నేను అడిగాను. మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి అని చెప్పాడు. తర్వాత మేము ఆ టాంగా ఎక్కి షిరిడీ చేరాము. మేము మసీదు చేరేసరికి 1 లేక 2 గంటలే ఉంటుంది. బాబా మమ్మల్ని చూస్తూనే నా అనుమతి లేకుండా మీరు వెళ్ళారు, అందుకే ఇలా అయ్యింది అన్నారు. మీ అనుమతి తీసుకోకుండా వెళ్ళినందుకు క్షమించండి అన్నాను. అప్పుడు బాబా మమ్మల్ని ఆ రాత్రి మసీదు వద్దే ఉండమని చెప్పారు. తర్వాత వారు లోపలికి వెళ్ళి తమ సహజ రీతిలో ధ్యాన నిమగ్నులయ్యారు. మరుసటి ఉదయం బాబా భిక్షకు వెళ్ళి రొట్టెలు, కూర తీసుకువచ్చారు. వారు కొంత తీసుకున్న తర్వాత మిగిలినది మాకు ఇచ్చి తినమన్నారు. మేము తిన్నాము. బాబా ఇచ్చిన రొట్టెను నా భార్య తినగలిగింది. మేము షిరిడీలో ఆ రోజు గడిపి 2 గంటల సమయంలో వారితో మాట్లాడినది చాలా తక్కువ. నేను బాబా చేతులకు, నుదుటికి చందనం పూసి ఉండడం గమనించాను. ముస్లింలు ఇలా చందనం పూసుకోరు కదా, మీరు ఎందుకు అంగీకరించారు అని బాబాను అడిగాను. బాబా జైసా దేశ్ తైసా వేస్, ఏ దేశంలో ఉంటే ఆ దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలి అన్నారు. వాళ్ళు తమ దైవాలను పూజించడానికి బదులు నన్ను వాళ్ళ దేవునిగా భావించి పూజిస్తున్నారు. దానికి నేనెందుకు అభ్యంతరం చెప్పి వారిని నొప్పించాలి? నేను కూడా భగవంతుని భక్తుడినే అని కూడా అన్నారు. తర్వాత మా సంభాషణ చాలా జరిగింది. బాబా, నీవు నిన్న వచ్చి ఉంటే బాగుండేది. నేను ఎందుకు? బాబా, నిన్న భజన జరిగింది. రాత్రంతా నేను ఏడ్చాను. వాళ్ళు నన్ను తిట్టారు. వాళ్ళు మిమ్మల్ని ఎందుకు తిట్టారు? బాబా, నేను తిట్టాను అని చెప్తే అందరూ అర్థం చేసుకోలేరు, కానీ నువ్వు అర్థం చేసుకోగలవు. మహాత్ములు నింద స్తుతులను సమభావంతో స్వీకరిస్తారు. కొందరైతే స్తుతిని నింద అని వ్యవహరిస్తారు. పైన ఉదహరించిన భజనలో బాబాను గొప్పగా కీర్తించి ఉంటారు. బాబా ఆ స్థుతిని తమ స్వాభావిక రీతిలో నింద అని ప్రస్తావించారు. భగవంతుని సంకీర్తనలో హృదయాన్ని ద్రవింపజేసే సంగీతం ఆర్తి ఆర్ద్రతలతో సంగమించినప్పుడు మహాత్ముల చేత కూడా కన్నీరు పెట్టిస్తుంది. నేను భగవంతుని స్తుతిస్తూ పాడుతున్నప్పుడు భక్తుడు ఏడుస్తాడు, నవ్వుతాడు, నృత్యం కూడా చేస్తాడు. బాబా, అవును, నువ్వు చెప్పింది నిజమే. నీకు నీ గురువు ఉన్నారు కదా? నేను ఉన్నారు. వారి పేరు హబీ బలీషా చిస్తి నిజామీ.
బాబా: అందుకే నీవు సరిగ్గా అర్థం చేసుకోగలిగావు. మా గురువు నేను ఇక్కడికి రావడానికి 12 సంవత్సరాల ముందే సమాధి చెందారు. వారు బయటికి వెళ్ళినప్పుడు భక్తులు సంగీత వాయిద్యాలతో ఆయన్ను అనుసరించేవారు. నాకు వెంటనే ఆ విషయం గుర్తుకు వచ్చింది. తర్వాత బాబా మాకు ఇంటికి వెళ్ళడానికి అనుమతించారు. నేను బయటికి వెళ్ళి టాంగా కోసం చూశాను. ఎంతసేపు చూసినా టాంగా కనపడలేదు. నేను తిరిగి వెళ్ళి బాబాకు ఆ విషయం చెప్పాను. బాబా వెళ్ళి చూడు, అక్కడ ఒక టాంగా ఉంది అన్నారు. నేను వెళ్ళి చూశాను. నిజంగానే అక్కడ టాంగా ఉంది. అకస్మాత్తుగా అక్కడికి టాంగా ఎలా వచ్చిందో మాకు అర్థం కాలేదు. బాబా ఆశీర్వాదాలు పొంది మేము తిరిగి వచ్చాం. నా భార్య ఆరోగ్యం బాగైంది. ఆ తర్వాత 7 సంవత్సరాలకు ఆమె చనిపోయింది. నేను షిరిడీ వెళ్ళింది ఒక్కసారి మాత్రమే. అయినా నాకు బాబాపై అపార నమ్మకం ఏర్పడింది. ప్రతి రాత్రి నిద్రించే ముందు వారిని, ఇతర సాధువులను స్మరించుకుంటాను. నేను బాబాను ఆర్తిగా తలుచుకున్నప్పుడు వారు నాకు దర్శనమిస్తారు. సెప్టెంబర్ 26వ తేదీ 1936, బాంద్రా. రజబ్ ఆలీ మహమ్మద్, కాంట్రాక్టర్. వయసు 49 సంవత్సరాలు. ఖోజా, టర్నర్ రోడ్, బాంద్రా. బాబా సమాధి చెందడానికి దాదాపు 8 సంవత్సరాల ముందు వారిని గురించి ఇక్కడి వాళ్ళు గొప్పగా చెప్పడంతో నేను బాబాను దర్శించాను. నేనప్పుడు నా వ్యాపార నిమిత్తం నాసిక్కు వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళినప్పటికీ సరుకు అంటే చెట్ల బెరడు అందివ్వడంలో జాప్యం జరిగింది. నాసిక్లో వ్యర్థంగా కాలం గడపడం ఇష్టం లేక షిరిడీ వెళ్ళి సాయిబాబాను దర్శించాను. నేను సాయిబాబాను అద్భుత శక్తులు కలిగిన గొప్ప మహాత్మునిగా భావించేవాడిని. ఆత్మజ్ఞానం కలవారికి మాత్రమే ఆ అద్భుత శక్తులు సాధ్యమవుతాయి. వారికి ఒక టెంకాయ, కలకండ సమర్పించాను. వారు నన్ను దక్షిణ అడగలేదు, నేను ఇవ్వలేదు. తర్వాత నేను ఈ రోజు కానీ లేదా రేపు ఉదయం కానీ బయలుదేరడానికి అనుమతించమని వారిని కోరాను. సాయిబాబా అతను నీకు సరుకు ఇవ్వడానికి ఇంకా సిద్ధంగా లేడు అన్నారు. సరుకు ఇవ్వనప్పుడు నాసిక్లో నేను చేసేదేమీ లేదు. అందువల్ల సాయిబాబా సన్నిధిలోనే 2-3 రోజులు గడపడానికి నిర్ణయించుకుని అక్కడే ఉండిపోయాను. నేను ప్రత్యేకించి వారిని ఏ కోరికతోనూ దర్శించలేదు. వారిపై నాకున్న నమ్మకాన్ని దృఢపరిచేటట్లు చేయమని మాత్రం వారిని ప్రార్థించాను. వారిపై సంపూర్ణ విశ్వాసంతో చనిపోతే నాకు సద్గతి లభిస్తుందన్న ఉద్దేశంతో మనసులోనే దాని కొరకు వారిని ప్రార్థించాను. బాబా నా తలపై వారి హస్తాన్నుంచి ఆశీర్వదించారు. వారి ఆశీర్వాదం ఫలించి నా నమ్మకం క్రమేణా వృద్ధి చెందింది. బాబా ఊదిపై కూడా నాకు అపారమైన నమ్మకం ఉంది. ఈ ఊదిని ఛాతికి, కళ్ళకు, నుదుటికి పూసుకొని బాబాను ధ్యానించేవాడిని. నా కష్టాలన్నీ సమసిపోయేవి. ఇంకా వివిధ సందర్భాలలో ఊదిని ఉపయోగించి సత్ఫలితాలు పొందేవాడిని. 5 సంవత్సరాల క్రితం నా గేదె ఒకటి ఈనలేక చాలా అవస్థపడింది. దాని బాధ చూడలేక పశువుల డాక్టర్ను పిలిపించాను. నేను మున్సిపాలిటీలో శానిటరీ కమిటీకి చైర్మన్ను అయినందువల్ల అతను వచ్చి గేదెకు చికిత్స చేశాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. నేను బాబాను ధ్యానించి దాని తలపై ఊది రాశాను. 10 నిమిషాల తర్వాత అది సునాయాసంగా ఈనింది. అలా ఎన్నో సందర్భాలలో ఊది సత్ఫలితాలు ఇచ్చింది. శ్రీ సాయిబాబా ఇప్పటికీ గొప్ప శక్తులు గల సిద్ధపురుషుడని చెప్పడానికి నాకు ఎలాంటి సందేహమూ లేదు. సాధు సత్పురుషులు ఒక స్థితి నుండి మరొక స్థితికి వెళ్తారే తప్ప వారికి మరణం లేదని ఇస్లాం సాంప్రదాయం చెప్తుంది. నేను ఎందరో మహాత్ముల సమాధులను ఢిల్లీలో దర్శించాను మరియు సశరీరులుగా ఉన్న నాగ్పూర్కు చెందిన తాజుద్దీన్ బాబా, పూనాకు చెందిన బాబాజాన్ మొదలైన మహాత్ములను దర్శించాను. 1928లో నాకు అనేక అనుభవాలు ఉన్నాయి. ఇవి నా సద్గతి కొరకు విశ్వాసాన్ని పెంచడమే కాక నాకు ప్రాపంచిక ప్రయోజనాన్ని కూడా చేకూర్చాయి. నీవు విడిగా 100 ప్రార్థనలు చేయడం కన్నా ఒక మహాత్ముని సన్నిధిలో గడపడం ఎంతో ఉత్తమమని ఒక నానుడి ఉంది. దానిని నేను గట్టిగా
నమ్ముతాను, ఆచరిస్తాను. మా ఇంటిలో సాయిబాబా పింగాణి విగ్రహం మరియు సాయిబాబా పటం ఉన్నాయి. మా కుటుంబం అంతా ప్రతి గురువారం ఆ విగ్రహం ముందు సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తాము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय। డిసెంబరు 15వ తేదీ 1936 బాంద్రా. ఆదం దళాలి, ఎస్టేట్ బ్రోకరు, దళారి. వయస్సు సుమారు 70 సంవత్సరాలు. నౌపాడ్ మసీదు దగ్గర బాంద్రా. నేను ఎంతో కాలం నుండి శ్రీ సాయిబాబా భక్తుడను. వారితో నాకున్న అనుభవాలు శ్రీ సాయిలీలా మాసిక్ పత్రికలో ప్రచురింపబడ్డాయి. చాలా కాలం నుండి నేను బాబా వద్దకు వెళుతున్నాను. వారు దయామయులు, గొప్ప దాతృత్వము గలవారు. వారు నాకు ఎన్నో సందర్భాలలో సహాయపడ్డారు. ముఖ్యమైనవి కొన్ని వివరిస్తాను. నా కుమారుని వివాహం జరుపదలచి బాబా అనుమతి కోసం వారిని ఎన్నోసార్లు ప్రార్థించాను. అడిగిన ప్రతిసారి బాబా వాయిదా వేస్తూ వచ్చారు. నేను ఎన్నో ఉత్తరాలు కూడా రాశాను. ప్రతిసారి వారి దగ్గర నుండి వచ్చే సమాధానం అల్లా మాలిక్ హై అని మాత్రమే. ఇలా 3 సంవత్సరాలు గడిచిన తరువాత వారు నా కుమారుని వివాహానికి అంగీకరించడమే కాక తేదీని కూడా నిర్ణయించి వివాహం జరిపించమని నన్ను ఆదేశించారు. నేను సంతోషించాను. కానీ పేదవాడిని అయినందువలన నా దగ్గర డబ్బు లేదు. పెండ్లి కుమార్తె తరపున ఖర్చులు కూడా నేనే భరిస్తానని ఒప్పుకున్నాను. నేను బాబా సహాయాన్ని ఆర్థించాను. నాకు బాబా ఎలా సహాయపడ్డారో వివరిస్తాను. వివాహానికి 10 రోజుల ముందు నాకు అనుకోని విధంగా ఒక పని దొరికి వెంటనే డబ్బు సమకూరింది. నాకు కొంత ఊరట కలిగింది. ఆ విధంగా వివిధ పనుల ద్వారా అందిన డబ్బుతో నా కుమారుని వివాహాన్ని బాబా నిర్ణయించిన తేదీకే జరిపించగలిగాను. 1913-14. బాబా మహాసమాధికి కొంతకాలం ముందు నా వ్యాపారానికి సంబంధించిన విషయంలో వారు సహాయం చేశారు. ఒక వ్యక్తి తన భవంతిని తాకట్టు పెట్టి మార్వాడి దగ్గర డబ్బు తీసుకున్న వ్యవహారంలో నేను దళారిగా ఉన్నాను. ఆ భవంతి తాలూకు పట్టా కాగితాలు కలెక్టర్ మంజూరు చేసినట్లుగా ఉన్నాయి. కానీ తరువాత అవి నిజమైనవి కావని, నకిలీవని తేలాయి. నాకు ఆ వ్యక్తి గురించి కానీ ఆ పత్రాల గురించి కానీ ఏమీ తెలియదు. కానీ నకిలీ పత్రాలు ఉపయోగించినందుకు నా మీద మరియు ఆ వ్యక్తి మీద పోలీసులు ఛార్జీ షీటు దాఖలు చేశారు. నేను బాబా దగ్గరికి వెళ్ళి వారి సహాయం కొరకు ప్రార్థించాను. బాబా, భయపడకు, అంతా సవ్యంగా జరుగుతుంది అన్నారు. నేను టెండూల్కర్ ఇంటికి వెళ్ళి ఆయన శ్రీమతితో బాబాను నా కొరకు ప్రార్థించమని వేడుకుని ఆమెను నీవు విడుదల అవుతావు అని అనమన్నాను. ఆమె అలాగే అన్నది. ఆ రోజే కేసు నుండి నన్ను విడుదల చేశారు. ఆ కుదవ పెట్టిన వ్యక్తిని కోర్టులో ప్రవేశపెట్టి నన్ను ప్రభుత్వ న్యాయవాది తరపు సాక్షిగా విచారించారు. ప్రాపంచిక విషయాలలో నాకు ఎన్నో అనుభవాలు కలిగాయి, కానీ నాకు అవి ఇప్పుడు గుర్తులేవు. నేను ఖురాను చదవలేదు. బాబాను ఆధ్యాత్మిక విషయాల గురించి అడగనూ లేదు. బాబా కూడా నన్ను ఖురాను చదవమని చెప్పడం కానీ నాతో ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడటం కానీ చేయలేదు. కానీ బడే బాబాతో మాత్రం ఖురాను చదవమని బాబా చెబుతుండేవారు. ముస్లిం పండితులు కానీ ప్రముఖులు కానీ బాబాను దర్శించినట్లుగా నాకు గుర్తులేదు. బాబా వివిధ రూపాలలో నా దగ్గరికి వచ్చి పరీక్షించేవారు. ఒకసారి ఒక బ్రాహ్మణునిగా నా దగ్గరికి వచ్చి భిక్ష అడిగారు. నేను అతనికి 2 అణాలు ఇచ్చి పంపాను. మరొకసారి ఒక మార్వాడిగా వచ్చి తనకు ఆకలిగా ఉందని చెప్పారు. నేను అతనికి 4 అణాలు అనగా పావలా ఇచ్చి మార్వాడి హోటల్లో భోంచేయమని చెప్పి పంపాను. ఆ తరువాత నేను షిరిడీ వెళ్ళినప్పుడు బాబా కొన్ని ప్రత్యేకమైన సూచనల ద్వారా నా వద్దకు ఆ రూపాలలో వచ్చినట్లు తెలియజేశారు. ఇంకోసారి ఆ 2వ సందర్భం గురించి చెబుతూ బాబా నన్ను చూపించి షిరిడీలో ఒక భక్తునితో నేను ఇతని వద్దకు వెళ్ళాను, ఇతడు నన్ను మార్వాడి హోటల్కు పంపి భోంచేయమన్నాడు అని చెప్పి నా నమ్మకాన్ని దృఢపరిచారు. బాబా ఊదిని, తీర్థాన్ని నేను ఎల్లప్పుడూ ఉపయోగిస్తాను. వాటిపై నాకు అపారమైన నమ్మకం ఉంది. నేను మా ఇంట్లో బాబా పటాన్ని పెట్టి
ప్రతిదినం ఫోటో ముందు సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తాను. నేను ఇప్పటికీ షిరిడీకి వెళుతుంటాను. డిసెంబర్ 8వ తేదీ 1936 షిరిడి. నందారాం శివరాం మార్వాడి, షరాబు వ్యాపారి. వయస్సు 70 సంవత్సరాలు. తండ్రి శివరాం మార్వాడి, షిరిడి. షిరిడీలో రెండవసారి ప్లేగ్ వ్యాపించినప్పుడు అనగా 1911లో గ్రామస్తులందరూ షిరిడీ విడిచి వెళ్లడం ప్రారంభించారు. అలాంటి సమయంలో నేను వీధిలో వెళుతుండగా మారుతి ఆలయం వద్ద ఉన్న కొంతమంది నన్ను చూసి నా కళ్ళు ఎర్రగా ఉన్నాయని, జ్వరం వల్ల నాకు ప్లేగు సోకి ఉంటుందని అన్నారు. నేను భయంతో వణికిపోయాను. గ్రామస్తుల సలహాపై మారుతి దేవాలయానికి గుర్రంపై వెళ్ళి నూనె దీపం వెలిగించి టెంకాయ కొట్టి నన్ను కాపాడమని మారుతిని వేడుకున్నాను. షిరిడీ విడిచి రహతా సమీపంలోని యక్రూకా అను గ్రామానికి వెళ్ళడం మంచిది అనిపించి బాబా వద్దకు వెళ్ళి వారు అనుమతి కోరాను. నేను అక్కడికి వెళ్ళని అవసరం లేదని, నేను మరణించే ప్రసక్తే లేదని బాబా అభయమిచ్చారు. ఇంకా నేను చనిపోయేంత వరకు నిన్ను చావనివ్వను అని హామీ ఇచ్చి ఊది ప్రసాదించారు. నేను షిరిడీలోనే ఉండిపోయాను. నా జ్వరం తగ్గిపోయింది. అక్టోబర్ 15వ తేదీ 1936 నాసిక్. లక్ష్మణ్ గోవింద్ ముంగే, హర్జీల లేఖకుడు. వయస్సు 72 సంవత్సరాలు. నెంబర్ 43 మెయిన్ రోడ్డు, నాసిక్. నేను బాబా దగ్గరకు 46 సంవత్సరాల క్రితం వెళ్ళాను. మా బంధువులైన వామన్రావు రంగనాథ్ బిజ్పూర్కర్, అతని సోదరుడు సఖారాం షిరిడీలో ఉండేవారు. వాళ్ళు ఇప్పుడు లేరు. నేనప్పుడు చిదంబర్ కేశవ్ గాడ్గిల్ అను సీనియర్ మామల్తదార్ వద్ద గుమాస్తాగా పనిచేస్తూ ఉండేవాడిని. ఒకసారి చిదంబర్ కేశవ్ గాడ్గిల్, నానాసాహెబ్ నిమోన్కరులు బాబాను దర్శించడానికి షిరిడీ వెళుతుండగా వారితో నేను వెళ్ళాను. ఆ మునుపటి రాత్రి గదిలో మేము ముగ్గురం మాత్రమే ఉండగా పడుకోబోయే ముందు గాడ్గిల్ బాబాకు సమర్పించడానికి కొన్ని ఖర్జూరపు పండ్లు, సాంబ్రాణి కడ్డీ ప్యాకెట్టు, ₹1 ప్రత్యేకించి విడిగా పెట్టుకున్నాడు. మరుసటి ఉదయం మేము ముగ్గురం బాబాను దర్శించాము. ముస్లిం ఫకీరైన బాబాను హిందువులు పూజించడం చూసి నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు బాబా గాడ్గిల్ను నా ఖర్జూరపు పండ్లు, సాంబ్రాణి కడ్డీ ప్యాకెట్టు ₹1 నాకు ఇవ్వు అన్నారు. ఈ మాటలు విని నేను నిశ్చేష్టుడయ్యాను. వారు సర్వజ్ఞులని అర్థమయ్యింది. గాడ్గిల్ ఆ మూడింటిని బాబాకు సమర్పించాడు. బాబా స్వీకరించారు. నానాసాహెబ్ నిమోన్కర్ తనంతట తానే బాబాకు ₹10 నోటు ఇవ్వపోయాడు. నేను ఫకీరును, ఈ డబ్బుని తీసుకోను అంటూ బాబా తిరస్కరించారు. తరువాత గాడ్గిల్ నుండి స్వీకరించిన వాటిని క్రింది విధంగా ఉపయోగించారు. మసీదులో వెలిగించే దీపాలకు నూనె పోయడానికి ₹1 నూనె వర్తకునికి ఇచ్చారు. సాంబ్రాణి కడ్డీలు వెలిగించి పెట్టారు. ఖర్జూరపు పండ్లను అక్కడున్న భక్తులకు పంచారు. ఇది చూసిన తరువాత బాబా ఒక మహనీయులని, వారిని పూజించడం సరి అయినదే అనిపించింది. నా 26వ ఏట 1890లో నేను బాబాను దర్శించాను. వారప్పుడు రహతాలోని మారుతి దేవాలయంలో ఉన్నారు. నా వివాహం నిశ్చయమైంది. కానీ పెళ్లి కూతురును అలంకరించడానికి నా దగ్గర నగలు లేవు. రహతాలో ఉన్న మా మేనత్త భర్త నుండి సహాయం పొందడానికి వెళ్ళాను. బాబాను దేవాలయంలో చూసి వారి వద్దకు వెళ్ళగా, బిడ్డా రా, నీ గురించే ఆలోచిస్తున్నాను అంటూ ఆహ్వానించారు. బాబా తమ కాళ్ళు వత్తమన్నారు. నేను అలాగే చేశాను. వారు నాకు ఒక మామిడి పండు ఇచ్చి తినమన్నారు. నేను తిన్నాను. అది ఎంతో మధురంగా ఉంది. తరువాత బాబా నన్ను ఇలా ప్రశ్నించసాగారు. బాబా, నువ్వు దేనికోసం వచ్చావు? నేను, నా వివాహం నిశ్చయమైంది. నా వద్ద నగలు లేవు. వాటిని అరువు తీసుకోవడానికి వచ్చాను. బాబా, ఎవరికి ఎవరు? ఇచ్చేది ఎవరు? పుచ్చుకునేది ఎవరు? అవసరానికి ఎవరు సహాయం చెయ్యరు. నీకు అవసరమైతే ₹1000 గాని ₹2000 గాని వాటికి సరిపడా నగలు నా దగ్గర నుండి తీసుకో. గోనగుడ్డలు ధరించి చేతిలో ఒక రేకు డబ్బా పట్టుకుని ఉన్న ఈ ఫకీరు నాకు ఇవన్నీ ఎలా ఇవ్వగలడని తలచాను. నేను అక్కడ నుండి మా మేనత్త ఇంటికి వెళ్ళాను. మా మామతో నా అవసరాన్ని గురించి చెప్పాను. మా మామ తన దగ్గర నగలేమీ లేవని చెప్పారు. ప్రస్తుతానికి వివాహం వాయిదా వేసుకోక తప్పదన్న బాధతో వెనుదిరిగాను. అదే సమయంలో నా స్నేహితుడొకడు కలిశాడు. అతడికి విషయమంతా చెప్పాను. అతని మధ్యవర్తిత్వంతో సిన్నేరుకు చెందిన ఒక గుజరాతీ షావుకారు ఖాళీ అందలు, ముక్కు పుడక అరువుగా ఇచ్చారు.
తరువాత 30 తులాల బంగారంతో నాకు అవసరమైన నగలు ఒక్క రోజులో తయారు చేయించి అప్పుగా వడ్డీ చెల్లించేటట్లు ఇచ్చాడు. అనుకున్న ముహూర్తానికే నా వివాహం జరిగింది. ఈ విధంగా నా స్నేహితుడు మరియు గుజరాతీ షావుకారుల ద్వారా నాకు సహాయం అందేలా చేసి బాబా తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఈ సంఘటన జరిగిన తరువాత నేను ప్రతి సంవత్సరం షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకునేవాడిని. నాకు మొదట్లో కొంతమంది బిడ్డలు కలిగారు, కానీ వాళ్ళు అల్పాయుష్కులు. ఇలా కొంతకాలం గడిచిన తరువాత 1912లో నేను బాబాను దర్శించి నా దురదృష్టానికి దుఃఖిస్తూ నాకు దీర్ఘాయువు గల ఒక కుమారుని ప్రసాదించమని ప్రార్థించాను. వారు, నువ్వు ఎందుకు ఒక్క పిల్లవాడినే కోరుకుంటావు? నీకు నేను 2 కుమారులను ప్రసాదిస్తాను అన్నారు. బాబా ఆశీర్వదించినట్లుగానే నాకు ఇప్పుడు 2 కుమారులు ఉన్నారు. ఒకరికి 13 సంవత్సరాలు, మరొకరికి 10 సంవత్సరాలు. 2 కుమార్తెలు కూడా ఉన్నారు. ఒకరికి 27 సంవత్సరాలు, మరొకరికి 18 సంవత్సరాలు. నేను ఇంట్లో బాబా ఫోటోను నిత్యం పూజిస్తాను. వారు నా కోరికలన్నీ తీర్చారు. ఈ క్రింది సంఘటనే దానికి నిదర్శనం. ఒక వ్యక్తి, అతని కుమార్తె మా ఇంట్లో అతిథులుగా కొద్ది రోజులు ఉన్నారు. ఆ అమ్మాయికి తీవ్రంగా జబ్బు చేసి స్పృహ కోల్పోయింది. ఆమె బ్రతుకుతుంది అనే ఆశ ఎవరికీ లేదు. ఆ రాత్రి ఆమె తల దగ్గర నేను బాబా ఫోటోను ఉంచి బాబా ఊదిని ఆ అమ్మాయికి పెట్టాను. ఉదయానికి ఆ అమ్మాయికి స్పృహ వచ్చింది. ఆ అమ్మాయి తల్లి బాబాకు 10 రూపాయలు దక్షిణ సమర్పిస్తానని మొక్కుకొని వాటిని సమర్పించింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. నవంబర్ 29వ తేదీ 1936. గంగాధర్ విష్ణు క్షీరసాగర్, టెలిగ్రాఫ్ హెడ్ సిగ్నలర్, నీటిపారుదల శాఖ, సోనావాడి, కోపర్గాం. వయసు 51 సంవత్సరములు. దేశస్థ బ్రాహ్మణుడు. స్వగ్రామం నేవాస. నాకు 5 సంవత్సరాల వయసున్నప్పుడు నా తండ్రి చనిపోయాడు. నేను మా అమ్మ, మా మేనమామ దగ్గర ఉండేవాళ్ళం. మాకు కొన్ని పొలాలు ఉండేవి. కొంత పొలాన్ని బాబా భక్తుడైన బాలా నెవస్కర్కు జయాగూడి కౌలికిచ్చాం. కానీ కొంతకాలానికి బాలా మా పొలానికి తానే హక్కుదారుడని ప్రకటించుకున్నాడు. మా తరపున మా మేనమామ వెళ్ళి అతనిని నిలదీశాడు. బాల ఈ సమస్యను శ్రీ సాయిబాబా సమక్షంలో పరిష్కరించుకుందామని చెప్పడంతో అతని మాట ప్రకారం మా మేనమామ, తల్లి, బాలా నెవస్కర్లు షిరిడీ వెళ్ళారు. మా అమ్మను, మామయ్యను అంతకు మునుపు బాబా ఎరుగరు. వాళ్ళు ద్వారకామాయి చేరి బాబాకు నమస్కరించే లోపే బాబా బాలా నెవస్కర్తో, ఎందుకు నా బిడ్డలను అవస్థ పెడతావు? ఆ పొలాన్ని వారికి స్వాధీనం చెయ్యి అని చెప్పారు. మేము తిరిగి నెవాస వెళ్ళాము. కానీ బాలా నెవస్కర్ పొలాన్ని మాకు స్వాధీనం చేయకపోవడంతో మేము కోర్టు ద్వారా పొలాన్ని స్వాధీనపరుచుకున్నాము. అది చూసి బాలా నెవస్కర్ పిచ్చివాడయ్యాడు. తరువాత అతడెప్పుడు షిరిడీకి రాలేదు. అది జరిగినప్పుడు నా వయసు 16 సంవత్సరాలు. నేనెప్పుడు సాయిబాబాను దర్శించలేదు. మా మామ, తల్లి మాత్రం అప్పుడప్పుడు వారిని దర్శించేవారు. 2 సంవత్సరాల క్రితం నేను సోనావాడికి షిరిడీ నాసిక్ మార్గంలో బదిలీ చేయబడ్డాను. అప్పటి నుండి నేను షిరిడీ వెళ్ళి సాయి మందిరంలో పాటలు పాడుతున్నాను. నాకు 27/6/1935 నాడు ఒక కల వచ్చింది. ఆ కలలో బాబా నా ముందు నిలుచుని, ఇంకా నిద్రపోతున్నావా? ఈరోజు నీ ఇల్లు నీకు సొంతం చేస్తూ కోర్టు ఉత్తర్వు వచ్చింది. షిరిడీలో జాతర జరుగుతుంది, రా భోజనం చెయ్యి అంటూ భోజనాల గదికి తీసుకువెళ్ళారు. నేను భోజనం చేసి వారికి నమస్కరించాను. తర్వాత నాకు మెలకువ వచ్చింది. 4 రోజుల తర్వాత నా సోదరుడి నుండి నాకు ఒక జాబు వచ్చింది. అందులో మా ఇంటికి సంబంధించి అహ్మద్నగర్ జిల్లా కోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని వ్రాసి ఉంది. కోర్టు తీర్పు ఇచ్చిన రోజు, నాకు కల వచ్చిన రోజు ఒకటే కావటం విశేషం. దీని వలన నాకు బాబాపై ఉన్న నమ్మకం మరింత బలపడింది.
డిసెంబర్ 9వ తేదీ 1936 షిరిడి. బయ్యాజీ అప్పాజీ పాటిల్, భూస్వామి, రెవెన్యూ మరియు పోలీస్ పటేల్, వయసు 47 సంవత్సరములు, మరాఠా. తండ్రి అప్పాజీ పాటిల్, స్వస్థలం బీరాగాం, నివాసం షిరిడి. నా పసితనం నుండి నాకు బాబా తెలుసు. బాబా షిరిడి వచ్చినప్పటి నుండి సమాధి చెందే వరకు నిత్యం భిక్ష చేసిన కొద్ది ఇళ్లలో మాది ఒకటి. బాబా మొదటి 3 సంవత్సరాలు మా ఇంటికి రోజుకు 8 సార్లు, తర్వాత 3 సంవత్సరాలు రోజుకు 4 సార్లు, తర్వాత 12 సంవత్సరాలు రోజుకు 2 సార్లు వచ్చి భిక్ష అడిగేవారు. చివరి 12 సంవత్సరాలు రోజుకు ఒకసారి మాత్రమే వచ్చేవారు. నా 11వ సంవత్సరం నుండి నేను బాబాను సేవించేవాడిని. నాకు 7 సంవత్సరాల వయసున్నప్పుడు, అంటే 1896లో రామనవమి ఉరుసు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అప్పుడే చందనం పూసి తమను పూజించుకోవడానికి హిందువులను, మసీదులో తమ ముందు ఖురాన్ చదివేందుకు ముస్లింలను బాబా అనుమతించారు. ఈ ఉరుసు ఉత్సవం అప్పా కులకర్ణిచే ప్రారంభించబడింది. అతను ఒక డబ్బు అపహరణ కేసులో ఇరుక్కొని బాబా కృప వలన బయటపడ్డాడు. అందుకు కృతజ్ఞతగా బాబాకు ఉరుసు ఉత్సవం జరిపించాడు. హిందువులు బాబాకు చందనం పూసేవారు. బాబా చందనాన్ని చేతులతో మసీదు గోడలకు అద్దేవారు. పంజా గుర్తులు. ఇతర ముస్లింలు కూడా బాబాను అనుసరించి అలాగే పంజా గుర్తులు అద్దేవారు. బాబా మహల్సాపతికి కొంతమంది ముస్లింలకు నుదుటిపై చందనం పూసేవారు. మహల్సాపతి బాబా నుదుటికి చందనం పూసి వారిని పూజించేవాడు. ఆ తర్వాత ముస్లింలను మసీదులో నమాజు చేసుకోవడానికి బాబా అనుమతించేవారు. నమాజు జరిగేటప్పుడు అందరినీ నిశ్శబ్దంగా ఉండమని ఆదేశించేవారు. అప్పుడప్పుడు బాబా కూడా నమాజు చేసేవారు. ఇది శనివారాలలో మాత్రమే. ఎవరైనా పేడాలు, ఇతర మిఠాయిలు తెచ్చినప్పుడు బాబా కలాం చదివి తర్వాత వాటిని ప్రసాదంగా హిందువులకు, ముస్లింలకు సమానంగా పంచేవారు. ఉరుసు ఉత్సవం జరుపుకునే విధానంలో హిందువులకు ముస్లింలకు మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంటుందని చందనం పంజా గుర్తును హిందువులు, ముస్లింలు అందరిపైన ఒకేలా అద్దేందుకు బాబా అనుమతించారు. ఈ ఉత్సవానికి అయ్యే ఖర్చు మా నానాసాహెబ్ చందోర్కర్, తాత్యా పాటిల్ మొదలైన వారు భరించేవారు. నాకు 11 సంవత్సరాల వయసున్నప్పుడు ఒకరోజు నేను పశువులు మేపటానికి వెళ్తుంటే బాబా నన్ను వెళ్ళవద్దని ఆపారు. హఠాత్తుగా బాబా నన్ను, ఇతరులను కోపడుతూ 4 కుండలను పగలగొట్టారు. తర్వాత తమ చేతులను శంఖంలాగా నోటి దగ్గర పెట్టుకుని భం భం అని ఊదారు. ఇది మృత్యువు కానీ మరేదైనా అశుభ సంఘటన కానీ జరగబోతుందని తెలియజేసే సంకేతం. అప్పుడు సమయం ఉదయం 9:30 గంటలు. ఆ రోజు రాత్రి 30 ఏళ్ల వయసు గల మా అత్త కుమారుడు దాజీకోతి జ్వరంతో చనిపోయాడు. బాబా సశరీరులుగా ఉన్న చివరి 14 సంవత్సరాలలో ప్రతిదినం నాకు 4 రూపాయలు ఇచ్చేవారు. వారు మహాసమాధి చెందిన రోజు కూడా నాకు 4 రూపాయలు ఇచ్చారు. ఆ డబ్బును ఎలా ఉపయోగించాలో ఒకసారి బాబానే నాకు స్వయంగా చెబుతూ, కానుకగా కానీ అరువుగా కానీ ఎవరికీ ఇవ్వవద్దు అన్నారు. ఇంకా ఈ డబ్బులు తినేయకు, ఎవరికి ఇచ్చేయకు అన్నారు. అందువలన ఆ డబ్బును పొలాలు కొనడానికి ఉపయోగించదలిచి వారిచ్చిన డబ్బుతో 84 ఎకరాల భూమిని కొన్నాను. నాకు అంతకు ముందే 10-11 ఎకరాల భూమి ఉంది. బాబా తమ కాలజ్ఞానంతో ఎన్నోసార్లు నాకు సహాయపడ్డారు. షిరిడీలోని ఇతర రైతుల వలె నేను కూడా నా పొలంలో చెరుకు పంట వేయాలని ఎంతో ఆశపడ్డాను. బాబా చెరుకు వేయవద్దని ఆదేశించారు. కానీ చెరుకు సాగు పట్ల నాకున్న ఆకర్షణ వారి ఆజ్ఞను మీరేటట్లు చేసింది. ఫలితంగా మామూలుగా మెట్టపైరు వేసుకుంటే వచ్చే రాబడి పోవడమే కాకుండా చెరుకు నాటినందుకైనా పెట్టుబడి 300 రూపాయలు కూడా నష్టం వచ్చింది. 1913లో మా నాన్న ఎప్పటిలాగా గుర్రంపై బయటికి వెళ్ళాడు. కానీ వచ్చేటప్పుడు పక్షవాతానికి గురయ్యాడు. అప్పటికి ఆయన వయసు 70 సంవత్సరాలకు పైనే ఉంటుంది. ఆయనను బ్రతికించుకోవడానికి నేను మసీదుకు వెళ్ళి బాబాను ఊది అడిగాను. కానీ బాబా, నేను ఊది ఇవ్వను, అల్లా మాలిక్ హై అన్నారు.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय సద్గురు శ్రీ సాయినాథుని నేను ఏడ్చాను. ఇది జరిగిన 3వ రోజు ఆదివారం కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినం నాడు మా నాన్న చనిపోయాడు. మరుసటి రోజు నేను ఎప్పటిలాగే మసీదుకు వెళ్ళి బాబా కాళ్ళు మర్దన చేయసాగాను. నాకు భీముడంత బలముందని గర్వపడుతూ ఉండేవాడిని కనుక మర్దన పూర్తి చేసిన తర్వాత వారిని ఎత్తుకొని దుని దగ్గర కూర్చోబెట్టేందుకు ప్రయత్నించాను. అంతకుముందు చాలాసార్లు అలా చేసి ఉన్నాను. కానీ ఆ రోజు వారిని కొద్దిగా కూడా లేపలేకపోయాను. బాబా నా వైపు చూసి పకపకా నవ్వారు. నా గర్వం అణిగిపోయింది. ఆ రోజు ద్వాదశి. బాబా ఆ రోజు నాకు 2 విషయాలు నేర్పారు. మొదటిది గర్వం కూడదని, రెండవది మా నాన్న మరణాన్ని గురించి దుఃఖించవద్దని. బాబా ఎందుకు దుఃఖిస్తావు? అతను నా తండ్రి 5 నెలలలో తిరిగి వస్తాడు అని కూడా అన్నారు. అలాగే 5 నెలల తర్వాత నాకు ఒక అబ్బాయి పుట్టాడు. వాడికి ఇప్పుడు 22 సంవత్సరాల 8 నెలలు. బాబా సమాధి చెందే రోజు తమ చెంతనున్న కాకా దీక్షిత్ను అవతలకు పంపి చివరిసారిగా నాకు కొన్ని హితవాక్యాలు చెప్పారు. వాటిని రహస్యంగా ఉంచమన్నారు. ఈ విషయాన్ని ఎవరికైనా వెల్లడిస్తే నీవు మరణిస్తావు అన్నారు. తర్వాత నేను వెళ్ళిపోతున్నాను, నన్ను వాడాకు తీసుకొని వెళ్ళు, బ్రాహ్మణులందరూ నాకు దగ్గరగా ఉంటారు అంటూ వారు తుది శ్వాస విడిచారు. అప్పుడు నానాసాహెబ్ నిమోన్కర్ వారి నోటిలో మంచి తీర్థం పోశాడు. కానీ నీళ్లు బయటకు వచ్చేశాయి. నేను వారి చుబకం క్రింద చేతిని పెట్టి బయటకు వచ్చే నీటిని పట్టాను. తర్వాత వారు నాపై ఒరిగి దేహాన్ని త్యజించారు. బాబా సమాధి చెందిన తర్వాత ఎన్నో సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ప్రభుత్వం వారు ఆస్తులన్నిటినీ స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా వారిని ఖననం చేసే విషయమై గ్రామస్తులు 2 పార్టీలుగా విడిపోయి విభేదించుకోసాగారు. ముస్లింలు వారిని ప్రత్యేక భవనంలో ఖననం చేయాలని, ఆ భవన నిర్మాణానికయ్యే ఖర్చు వారి నుండి ప్రతిదినం డబ్బు దానంగా తీసుకుంటున్న నాలాంటి వారే భరించాలని అభిప్రాయపడ్డారు. కానీ మేమంతా బాబా అభిమతం మేరకు వారి పార్థివ దేహాన్ని దగ్ధీవాడాలో బూటీవాడా సమాధి చేయాలని పట్టుబట్టాము. కోపర్గాం అమల్దారైన కులకర్ణి, రహతా ఫౌజదారైన చక్రనారాయణ కూడా అక్కడే ఉన్నారు. ప్రజలందరూ హిందువులు మరియు ముస్లింలు తమ తమ అభిప్రాయాన్ని వెల్లడించాలని, తద్వారా మెజారిటీ అభిప్రాయాన్ని ఆమోదించాలని మమల్తాదారు నిర్ణయించాడు. ముస్లింలు సుమారు 100 సంకేతాలతో మహజర్ తయారు చేసి సమర్పించారు. మేము 200 పైగా సంతకాలతో మహజర్ తయారు చేసి మమల్తాదారుకు సమర్పించాము. హెచ్ఎస్సి దీక్షిత్, బాపు సాహెబ్ జోగ్, బాలా పాటే మొదలైన ప్రముఖులు మా మహజరులో సంతకాలు పెట్టారు. మా అందరి మెజారిటీ అభిప్రాయాన్ని బట్టి బాబాను దగ్ధీవాడాలో సమాధి చేశారు. 1910లో షిరిడీలో 2వసారి ప్లేగు వ్యాధి ప్రబలింది. 4 సంవత్సరాల క్రితం బాబా సరియైన సమయంలో నన్ను హెచ్చరించి ఒక ప్రాణాన్ని కాపాడేందుకు సహాయపడ్డారు. షిరిడీలో మహాదేవునికి సమర్పించబడిన ఒక ఆంబోతు ఉండేది. దానిపై త్రిశూలం గుర్తు కూడా ఉండేది. ఈ ఎద్దు గ్రామంలోనూ లెండి తోట ప్రక్కన మేస్తూ ఉండేది. కానీ తర్వాత అది గ్రామస్తుల తోటలన్నీ ధ్వంసం చేయసాగింది. గ్రామస్తులు దాన్ని ఎవలాలో ఉన్న పశుశాలకు పంపాలని నిర్ణయించారు. అందరం చందాలు వేసుకొని 3 రూపాయల చిల్లర ప్రోగు చేసి ఆ డబ్బును బీకు మార్వాడి అనునతనికి ఇచ్చి ఎద్దును ఎవలాలోని పశుశాలలో వదిలి రమ్మన్నాము. అతను ఎద్దును తోలుకొని పోయి తిరిగి వచ్చి దానిని అక్కడ వదిలినట్టుగా చెప్పాడు. కానీ ఆ రాత్రి బాబా నా కలలో కనిపించి, నీవు నిద్రపోతున్నావా? నన్ను కసాయివాని కొట్టంలో కట్టేశారు అన్నారు. నేను నిద్రలేచి తాత్యా పాటిల్ మొదలైన వారితో సంప్రదించాను. కలలో బాబా చెప్పిన మాటలను బట్టి ఆ ఎద్దును బికుమార్వాడి పశుశాలలో వదలలేదని, కసాయివానికి అప్పచెప్పాడని తెలుసుకున్నాము. నేను వెంటనే
ఎవలా వెళ్ళి 2 పశుశాలల్లోనూ విచారించాను. ఎద్దును అక్కడకు తీసుకురాలేదని వాళ్ళు చెప్పారు. తర్వాత నేను కసాయిలు ఉండే చోటకు వెళ్ళాను. అక్కడ ఒక చోట అది కట్టివేయబడి ఉంది. కసాయి దానిని ఆ రోజే మాంసం కొరకు చంపబోతున్నట్లు చెప్పాడు. దానిని తను బీకు మార్వాడి నందుకు బీకు మార్వాడిపై కేసు మోపబడి 2 నెలల కారాగార శిక్ష పడింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना।
साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं आंधा हूँ बंदा तुम्हारा। मैं आंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिन कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु